ఈరోజు మనం బద్ధకం మరియు శక్తికి సంబంధించిన 8 ప్రాతిపదికల గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఇది మనందరికీ తెలిసిన ఒక చిన్న మానసిక ఉచ్చు గురించిన బౌద్ధ బోధన అనమాట. అంటే ముఖ్యమైన పనుల్ని వాయిదా వేయడానికి మన మనస్సు ఎన్ని రకాల సాకులు వెతుకుతుందో కదా. పని అయినా, ప్రయాణమైనా, ఆరోగ్యమైనా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది. మొదటిది, సోమరి మనస్సు చెప్పే 8 సాకులు. మనస్సు సాధనను తప్పించుకోవడానికి దేన్నైనా వాడుకుంటోంది. ఉదాహరణకు, పనికి ముందు ఇది చాలా కష్టమైన పని, ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుందాం అనుకుంటోంది. పని అయ్యాక, అమ్మో చాలా అలసిపోయాను, ఇప్పుడు ధ్యానం చేయలేను అనిపిస్తుంది. తక్కువ తిన్నా, ఎక్కువ తిన్నా, జబ్బు పడినా సాకులు మాత్రం రెడీగా ఉంటాయి. రెండవది, ఇదే పరిస్థితులను ప్రేరణగా మార్చుకోవడం. ఇక్కడే అసలు విషయం ఉంది. ఉత్సాహంగా ఉండే ఒక భిక్షువు సరిగ్గా దీనికి వ్యతిరేకంగా ఆలోచిస్తాడు. పనికి ముందు, తర్వాత టైముండకపోవచ్చు, ఇప్పుడే సాధన చేసేయాలి అనుకుంటాడు. జబ్బు నుండి కోలుకున్నాక, ఆరోగ్యంగా ఉన్న ఈ సమయాన్ని అస్సలు వృధా చేయకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంటాడు. ఇక చివరిగా 2 రకాల శక్తి గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక ఉంది. ఒకటి, క్రమశిక్షణతో వచ్చే శారీరక శక్తి. రెండవది, ఏకాగ్రతతో వచ్చే మానసిక శక్తి. ఇక్కడ మనం గుర్తించుకోవలసిన విషయమేంటంటే, బలహీనమైన శక్తితో సాధన చేయడమనేది ప్రాణం లేని చేత్తో పనిచేయడం లాంటిది. అంటే ఏళ్ల తరబడి సాధన చేసినా ఏకాగ్రతగాని, జ్ఞానంగాని పెరగదు. ఒక్క మాటలో చెప్పాలంటే, మన పరిస్థితులు కాదు, మన దృక్పథమే మన శక్తిని నిర్ణయిస్తుంది.